హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోల్లో మీకు పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏమిటి? Interrogative pronoun is one which is used for asking questions. అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది ఒక పదం. ఆ పదాన్ని ఉపయోగించి ప్రశ్నలను అడుగుతారు. ఈ విషయం వినంగానే మీకు డౌట్ వస్తుంది. ప్రశ్నలను అడగడానికి ఉపయోగించే ప్రతి పదము ఇంటరాగేటివ్ ప్రొనౌనా? కాదు. ఎలాంటి పదాలని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు? ఇప్పుడు చెప్తాను. నేను చెప్పబోయే ఈ రెండు షరతులు వర్తిస్తే గనక అలాంటి పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఏమిటవి? ఫస్ట్ వన్, ఆ పదము ప్రశ్నించడానికి ఉపయోగపడాలి. అది ఫస్ట్ షరతు. సెకండ్ వన్, ఆ పదం తర్వాత వెంటనే వర్బ్ కానీ లేదా ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ కానీ రావాలి. ఈ రెండు షరతులు గనక పూర్తి చేస్తే, వర్తిస్తే అలాంటి పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ సంబంధించి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హూ, హూమ్, హూస్, విచ్, వాట్. ఈ పదాలని ప్రశ్నించడానికి వాడతారు. ఈ పదాలు ఎల్లప్పుడూ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాదు. నేను ఇందాకే చెప్పాను, రెండు షరతులు కనుక వర్తిస్తే అలాంటి సందర్భంలో మాత్రమే ఆ పదాలని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. జనరల్గా ఈ పదాలను ఉపయోగించి ప్రశ్నించడం మరియు ఈ పదాల తర్వాత సాధారణంగా వర్బ్ కానీ ప్రిపోజిషన్ కానీ వస్తే అలాంటి సందర్భంలో మాత్రమే ఈ పదాలని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ పదాలని ఏ సందర్భాల్లో ఎలా వాడతారో ఇప్పుడు సవివరంగా చూద్దాం. ఫస్ట్ వన్, హూ, హూమ్ అండ్ హూస్. అంటే హూ అంటే ఎవరు, హూమ్ ఎవరిని, హూస్ ఎవరి యొక్క. ఈ మూడు ప్రశ్నలను వ్యక్తుల కోసం మాత్రమే వాడతారు. అంటే ఈ పదాలని గనక ఉపయోగించి ప్రశ్నిస్తే సమాధానముగా వ్యక్తుల యొక్క పేర్లు మాత్రమే వస్తాయి. అర్థమైందా? సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. హూ ఈజ్ హీ? మీనింగ్ ఏంటి? అతను ఎవరు. ఈ సెంటెన్స్లో హీ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హూ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అవునా? అంటే ఫస్ట్ షరతు ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, ఈ హూ అనేటువంటి పదం తర్వాత వెంటనే ఈజ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అంటే సెకండ్ షరతు కూడా వర్తించింది. ఈ రెండు షరతులు వర్తించాయి కాబట్టి ఈ పదాన్ని, హూ అనేటువంటి పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ హూ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఎటువంటి ఆన్సర్ వచ్చింది? ఒక వ్యక్తి యొక్క పేరు వచ్చింది. అవునా? కాబట్టి హూ అనే పదాన్ని వ్యక్తుల కోసం మాత్రమే వాడతారని పైన చెప్పబడింది. నెక్స్ట్, సెకండ్ వన్, హూస్ ఈజ్ దిస్ పెన్? ఈ యొక్క పెన్ను ఎవరిది? హూస్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరి యొక్క. ఈ సెంటెన్స్లో దిస్ పెన్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది.
ఈ సెంటెన్స్లో హూస్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది, అవునా? అంటే ఫస్ట్ షరతు వర్తించింది. నెక్స్ట్, ఈ హూస్ అనే పదం తర్వాత వెంటనే ఈజ్ అనే వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ షరతు కూడా వర్తించింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని హూస్ అనేటువంటి పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ హూస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం వస్తుంది ఊహించండి. ఒక వ్యక్తి యొక్క పేరు వస్తుంది, అవునా? గమనించండి. నెక్స్ట్, థర్డ్ వన్, హూమ్ డూ యూ వాంట్. ఈ సెంటెన్స్లో యు సబ్జెక్ట్, డూ హెల్పింగ్ వర్బ్, వాంట్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఎవరిని నువ్వు కోరుకుంటున్నావు. హూమ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరిని. ఈ సెంటెన్స్లో హూమ్ అనేటువంటి పదాన్ని ప్రశ్నించడం కోసం వాడారు, అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. సెకండ్ వన్, ఈ హూమ్ అనేటువంటి పదం తర్వాత వెంటనే వర్బ్ డూ వచ్చింది, గమనించండి. అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ రెండిటి ఆధారంగా హూమ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ హూమ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం వస్తుంది? ఒక వ్యక్తి పేరు వస్తుంది, అవునా? గమనించండి. ఫోర్త్ వన్, హూ వెంట్ టు బాంబే. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఎవరు బాంబేకి వెళ్ళారు. ఈ సెంటెన్స్లో హూ సబ్జెక్ట్, వెంట్ మెయిన్ వర్బ్ 2, పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హూ అనే పదాన్ని ప్రశ్నించడం కోసం వాడారు, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, ఈ హూ అనే పదం తర్వాత వెంటనే వెంట్ అనేటువంటి వర్బ్ వచ్చింది, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ రెండిటి ఆధారంగా హూ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ హూ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం వస్తుంది? ఒక వ్యక్తి యొక్క పేరు వస్తుంది, అవునా? గమనించండి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, హూస్ వాజ్ దిస్ వాచ్. ఈ యొక్క వాచ్ ఎవరిది. హూస్ అంటే ఎవరి యొక్క అని అర్థం. ఈ సెంటెన్స్లో దిస్ వాచ్ సబ్జెక్ట్, వజ్ మెయిన్ వర్బ్ 2. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హూస్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఈ సెంటెన్స్లో ఈ హూస్ అనే పదం తర్వాత వెంటనే వజ్ అనేటువంటి వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ రెండిటి ఆధారంగా హూస్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ హూస్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం ద్వారా ఎటువంటి సమాధానం వస్తుంది? ఒక వ్యక్తి యొక్క పేరు వస్తుంది, అవునా? గమనించండి. ఈ హూస్ అనే పదాన్ని ఉపయోగించి వ్యక్తుల యొక్క పేర్లను సమాధానాలుగా పొందుతాము. నెక్స్ట్, సిక్స్త్ వన్, హూ విల్ బి ద నెక్స్ట్ సీఎం. ఈ సెంటెన్స్లో హూ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, బి మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఎవరు కాబోయే చీఫ్ మినిస్టర్. ఈ సెంటెన్స్లో హూ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నలను అడగడం జరుగుతుంది, అవునా? ఈ హూ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నలను అడుగుతున్నాం, అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, ఈ హూ అనే పదం తర్వాత వెంటనే విల్ అనేటువంటి వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ హూ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్, సెవెంత్ వన్, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ద పార్టీ. ఎవరిని మీరు పార్టీకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ అంటే ఆహ్వానించుట. ఎవరిని మీరు పార్టీకి ఆహ్వానించారు. ఇది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఈ సెంటెన్స్లో యు సబ్జెక్ట్,
డిడ్ హెల్పింగ్ వర్బ్, ఇన్వైట్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో హూమ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తున్నాం. అవునా? అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయింది. ఈ హూమ్ అనే పదం తర్వాత వెంటనే డిడ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని హూమ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. విచ్ అంటే ఏది? ఈ విచ్ అనే పదాన్ని వ్యక్తుల కోసం మరియు థింగ్స్ కోసం అంటే వస్తువుల కోసం వాడతారు. అదెలాగా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఈజ్ యువర్ బుక్ అంటే మీనింగ్ ఏంటి? ఏది నీ యొక్క పుస్తకము. ఈ సెంటెన్స్లో విచ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ విచ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరుగుతుంది. అవునా? అంటే ఫస్ట్ షరతు పూర్తయింది. ఈ విచ్ అనేటువంటి పదం తర్వాత వెంటనే ఈజ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని విచ్ అనేటువంటి పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఈ మొదటి ఎగ్జాంపుల్లో ఎలాంటి సమాధానం వస్తుంది? ఒక పుస్తకం పేరు వస్తుంది. అంటే నాన్ లివింగ్ థింగ్ వస్తుంది. అంటే ప్రాణం లేనటువంటిది ఒక పేరు వస్తుంది. ప్రాణం లేనటువంటి ఒక వస్తువు యొక్క పేరు వస్తుంది. అవునా? నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ వాజ్ యువర్ హౌస్. ఈ సెంటెన్స్లో విచ్ సబ్జెక్ట్, వజ్ మెయిన్ వర్బ్ 2. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఏది మీ యొక్క ఇల్లు. ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ఇక్కడ ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం వస్తుంది? ఒక నాన్ లివింగ్ థింగ్ వస్తుంది. అంటే ప్రాణం లేనటువంటిది ఒక సమాధానంగా వస్తుంది. అంటే ఇల్లుకి ప్రాణం ఉంటుందా? లేదు. అలాంటి వస్తువు థింగ్ సమాధానంగా వస్తుంది. ఈ సెంటెన్స్లో విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, ఈ విచ్ అనే పదం తర్వాత వెంటనే వజ్ అనే వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని విచ్ అనేటువంటి పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఈజ్ యువర్ బైసికిల్ ఆఫ్ ఆల్. ఈ సెంటెన్స్లో విచ్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ఎటువంటి సమాధానాన్ని ఈ ఎగ్జాంపుల్లో పొందగలము? ఒక బైసికిల్ పేరు. అంటే నాన్ లివింగ్ థింగ్, అంటే ప్రాణం లేనటువంటి ఒక వస్తువు పేరుని మనం పొందగలం. అంటే విచ్ అనే పదాన్ని దేనికి వాడారు? థింగ్స్కి వాడారు. అవునా? ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. ఈ విచ్ అనే పదం తర్వాత వెంటనే ఈజ్ అనే వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ విచ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అంటే మీనింగ్ ఏంటి? ఎవరు నీ యొక్క స్నేహితుడు. ఈ సెంటెన్స్లో విచ్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్సు ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో విచ్ని ఉపయోగించి ఎలాంటి సమాధానం మనం పొందగలము? ఒక వ్యక్తి యొక్క పేరుని సమాధానంగా పొందగలం. అంటే విచ్ అనే పదాన్ని దేనికి వాడారు? వ్యక్తుల పేర్లను పొందడానికి వాడారు. గమనించారా? ఈ సెంటెన్స్లో విచ్ అనే పదాన్ని ప్రశ్నించడానికి వాడారు.
అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్ ఈ విచ్ అనే పదం తర్వాత వెంటనే ఈజ్ అనే వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని విచ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, విచ్ ఆఫ్ యూ హ్యాస్ డన్ దిస్ అంటే మీనింగ్ ఏంటి? మీలో ఎవరు అది చేశారు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ విచ్ ఆఫ్ యూ, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, డన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం వస్తుంది? ఒక వ్యక్తి యొక్క పేరు వస్తుంది ఈ ఎగ్జాంపుల్లో, అవునా? సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్ వన్, ఈ విచ్ అనే పదం తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ విచ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, విచ్ ఆఫ్ యూ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఈ సెంటెన్స్లో విచ్ ఆఫ్ యూ సబ్జెక్ట్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, పాస్డ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? మీలో ఎవరు ఎగ్జామినేషను పాస్ అయ్యారు. ఈ సెంటెన్స్లో విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది, అవునా? అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఎలాంటి ఆన్సర్ వస్తుంది? ఒక వ్యక్తి యొక్క పేరు వస్తుంది, అవునా? అంటే విచ్ అనే పదాన్ని వ్యక్తుల యొక్క పేర్లను సమాధానంగా పొందడం కోసం వాడతారు. నెక్స్ట్ ఈ విచ్ అనే పదం తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ ప్రిపోజిషన్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ విచ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ సెవెంత్ వన్, విచ్ ఆఫ్ దీస్ అంబరెల్లాస్ ఈజ్ యువర్స్. ఈ సెంటెన్స్లో విచ్ ఆఫ్ దీస్ అంబరెల్లాస్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. అంటే ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో విచ్ అనే పదం తర్వాత వెంటనే ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ వచ్చింది, అవునా? అంటే ఒక కండిషను ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ ఈ విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని విచ్ అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్లో విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం వస్తుంది? ఒక వస్తువు యొక్క పేరు వస్తుంది, అవునా? లేదా ఒక వస్తువు వస్తుంది, అవునా? అంటే విచ్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తే వ్యక్తుల యొక్క పేర్లు లేదా వస్తువుల యొక్క పేర్లు సమాధానాలుగా వస్తాయి. ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటు ఇప్పుడు చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ హీ అండ్ హూ ఈజ్ హీ. ఈ వాట్ ఈజ్ హీకి హూ ఈజ్ హీకి మధ్య తేడా ఏమిటి? ఎవరైనా మిమ్మల్ని వాట్ ఆర్ యూ అని అడిగితే మీ యొక్క ప్రొఫెషన్ని చెప్పాలి. అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ యొక్క పేరుని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ అనుకోండి, ఆమె టీచర్ అని చెప్పాలి. మీరు డాక్టర్ అనుకోండి, ఆమె డాక్టర్ అని చెప్పాలి. అంటే వాట్ ఆర్ యూ అని అడిగితే గనక ఆమె టీచర్, ఆమె డాక్టర్, ఐ యామ్ ఎ లాయర్, ఐ యామ్ అన్ అడ్వకేట్. ఇలాగా మీ ప్రొఫెషన్కి సంబంధించింది చెప్పాలి. అంటే మీ ప్రొఫెషన్ యొక్క పేరు చెప్పాలి. హూ ఈజ్ హీ అని అడిగితే ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పాలి. వాట్ ఈజ్ హీ అని అంటే గనక ఆ వ్యక్తి యొక్క ప్రొఫెషన్ చెప్పాలి.
దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం. హూ ఆర్ యూ, ఎవరు మీరు అంటే మీ యొక్క పేరు ఏమిటి అని అడిగారు. దాని సమాధానం ఏంటి? ఐ యామ్ మిస్టర్ సాయి ప్రసాద్. ఇక్కడ నా యొక్క పేరు చెప్పడం జరిగింది. మిమ్మల్ని అడిగితే మీ పేరు మీరు చెప్పాలి. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఆర్ యూ అంటే మీ యొక్క ప్రొఫెషన్ ఏంటి అని అడిగారు. మీ యొక్క ప్రొఫెషన్ ఏంటో మీరు చెప్పాలి. ఇక్కడ సమాధానం ఆమె టీచర్ అని నేను చెప్పాను. మిమ్మల్ని అడిగితే కనుక మీ యొక్క ప్రొఫెషన్ని మీరు చెప్పాలి. అర్థమైందా? మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రకరకాల ప్రశ్నలకు సంబంధించినటువంటి పదాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ షీ డూయింగ్. ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, డూయింగ్ మెయిన్ వర్బ్ 1 + ing. అంటే ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వాట్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అవునా? అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. ఈ వాట్ అనే పదం తర్వాత వెంటనే ఈజ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆమె ఏమి చేస్తున్నది. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ విల్ యూ మీట్ మీ. నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తావు. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ యు, విల్ హెల్పింగ్ వర్బ్, మీట్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వెన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను పూర్తయింది. నెక్స్ట్, ఈ వెన్ అనేటువంటి పదం తర్వాత వెంటనే విల్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా పూర్తయింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని వెన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ ఆర్ యూ. ఈ సెంటెన్స్లో యు సబ్జెక్ట్, ఆర్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు. ఈ సెంటెన్స్లో హౌ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. ఈ సెంటెన్స్లో హౌ అనే పదం తర్వాత వెంటనే ఆర్ అనే వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని హౌని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్, వై డిడ్ హీ కమిట్ ద మిస్టేక్. అతను ఎందుకని ఆ తప్పు చేశాడు. ఈ సెంటెన్స్లో హీ సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, కమిట్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వై అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. ఈ వై అనే పదం తర్వాత వెంటనే డిడ్ అనేటువంటి వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని వైని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ వాంట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ యు, డూ హెల్పింగ్ వర్బ్, వాంట్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? నీకు ఏమి కావాలి. ఈ సెంటెన్స్లో వాట్ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్, ఈ వాట్ అనే పదం తర్వాత వెంటనే డూ అనేటువంటి వర్బ్ వచ్చింది. అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని వాట్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, వెన్ డిడ్ హీ రీచ్ ద స్టేషన్. అతను స్టేషన్కి ఎప్పుడు చేరుకున్నాడు. ఈ సెంటెన్స్లో హీ సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, రీచ్ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వెన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్,
ఈ వెన్ అనేటువంటి పదం తర్వాత వెంటనే డిడ్ అనేటువంటి వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని వెన్ని ఇంటరాగేటివ్ ప్రనౌన్ అని అంటారు. నెక్స్ట్ 7th వన్, హౌ డిడ్ యూ డూ యువర్ ఎగ్జామ్స్? నువ్వు నీ యొక్క ఎగ్జామ్స్ ఎలా రాసావు? ఈ సెంటెన్స్లో యూ సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వర్బ్, డూ మెయిన్ వర్బ్ 1. ఈ సెంటెన్స్లో హౌ అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్ ఈ హౌ అనే పదం తర్వాత వెంటనే డిడ్ అనే వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని హౌని ఇంటరాగేటివ్ ప్రనౌన్ అని అంటారు. నెక్స్ట్ 8th వన్, వై హ్యాస్ షీ జాయిన్డ్ ద ఆర్గనైజేషన్? ఆమె ఎందుకని ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది? ఈ సెంటెన్స్లో షీ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, జాయిన్డ్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ సెంటెన్స్లో వై అనే పదాన్ని ఉపయోగించి ప్రశ్నించడం జరిగింది అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యింది. నెక్స్ట్ ఈ వై అనేటువంటి పదం తర్వాత వెంటనే హ్యాజ్ అనేటువంటి వర్బ్ వచ్చింది, అవునా? అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయ్యింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని వై అనే పదాన్ని ఇంటరాగేటివ్ ప్రనౌన్ అని అంటారు. అర్థమైందా? If you have any doubts, please mention in comments box. If you feel it is useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.